ఎవరి గర్వం వాడిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. సామెతలు 29:23లో ఉంది మాట. ఎవరి గర్వం వాడిని తగ్గించును. వినయ మనస్కులై ఎవరుంటారో వాళ్ళే ఘనత నొందుతారట. మరి మనం ఘనత నొందాలంటే ఏం చేయాలి? వినయ మనస్కులై ఉండాలి. అక్కడే ఆన్సర్ ఉంది మనకి చక్కగా. అలాగే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనముల్లో ఉందట. చూడండి, అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నవి. యాకోబు 6:6లో ఉందన్నమాట. ఏకంగా అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతానని లేఖనాల్లోనే ఉందన్నమాట. అలా మరి అహంకారంగా ఉండకుండా వినయంతో ఉండాలని ఈ పైన వాక్యంలో అయితే గర్వం తీసేసి ఎవరైతే గర్వంని తగ్గించుకొని మరి వినయంగా ఉంటారో, అహంకారాల్ని తీసేసుకొని ఉంటారో వాళ్ళకి కృప దొరుకుతుందని దేవుడు చెప్పకనే చెప్తున్నారు కదా. మరి ఆయన కృప పొందాలంటే ఏం చేయాలి అనుకుంటాం.